సింపుల్, సూతి లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్. సాయి గారు, మీ క్వశ్చన్ ఏంటంటే, కొద్దిగా లౌడ్గా చెప్తారా? మీ క్వశ్చన్ ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ తో మీ దగ్గరికి వచ్చినప్పుడు, బట్ ఈ డజంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, బట్ ఈ హ్యాస్ ద విజన్. సో హౌ డు యు యాక్సెప్ట్ దట్ స్క్రిప్ట్? అదే విరూపాక్ష. సో డెఫినెట్లీ వాళ్ళకి విజన్ ఉంది కాబట్టి అట్లా కథ రాస్తారు. సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీబడి ఈజ్ న్యూ when they are starting off, so they have their own experience once they start filming. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు చేస్తారు డెఫినెట్లీ. ఒకవేళ నేను వస్తే యాక్సెప్ట్ చేస్తారా? నేను వస్తే యాక్సెప్ట్ నువ్వు మంచిగా తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్ ఆ క్వశ్చన్ చెప్పారు, కొంచెం రిలేషన్స్ అవి ఉంటాయి సినిమాలు అని. బ్రో అని కాన్సెప్ట్ మూవీకి ఎలా టైటిల్ ఎలా జస్టిఫై చేశారు? అది డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు నేను కళ్యాణ్ గారు ఇద్దరం అని చెప్పారు. దాని తర్వాత మేము ఇద్దరం బ్రో బ్రో అని పిలుచుకున్నాం క్లాస్ సినిమా మొత్తం. సో ఇది ఇప్పుడు క్వైట్ ట్రెండీ నేమ్ కదా. ఇప్పుడు అందరూ అమ్మాయిలు బ్రో అని పిలుచుకున్నారు, అబ్బాయిలు బ్రో అని పిలుచుకున్నారు. సో ఇట్స్ క్వైట్ ట్రెండీ కాబట్టి ఇన్ దాట్ వే వీ వాంటెడ్ దిస్ టైటిల్. థ్యాంక్ యూ. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హలో అన్నయ్య. హాయ్ హాయ్. యాక్చువల్గా డౌట్ అబౌట్ బ్రో సినిమా. సో ఎలా ఉండబోతుంది, ఎలా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? మీరు ఎప్పుడైనా రాజ్ కుమార్ హిర్ని గారి సినిమాలు చూసారా? చూసాం. ఏ సినిమా చూసారు? తెలీదు కదా. మున్నాబాయ్ ఎంబీబీఎస్, 3 Idiots, అవి ఎలా ఉంటాయి? ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ ఉంటుంది, అండ్ దెన్ దిల్ బి అ నైస్ ఎమోషనల్ ఎండింగ్, రైట్? సో సినిమా అలాగే ఉండబోతుంది. పీపుల్ విల్ స్టార్ట్ లవింగ్ ఇట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. మీరు కానీ ఎమోషన్స్ మీకు ఉన్నాయంటే మీరు ఏడుస్తారు. ఖచ్చితంగా ఉన్నాయా? పక్కా. అలా అయితే అమ్మాయి కూడా లవ్ చేస్తారా? ఆల్రెడీ మ్యారీడ్ అన్నయ్య. సరే, మీ వైఫ్ లవ్ చేస్తా మీరు? చేస్తా 100%. అలాగే మీ ఎమోషన్ ఉన్నాయి కాబట్టి ఆ ఎమోషన్ సినిమాలో లాస్ట్ వచ్చాక మీ కంటతరి వస్తుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ అన్నయ్య. హలో సార్. హాయ్ మేడం. రిపబ్లిక్ మూవీ చేసిన తర్వాత మీ పాలిటిక్స్ మీద వ్యూ మారి మీకు కూడా పాలిటిక్స్లోకి రావాలనుందా? అంటే సోషల్ సర్వీస్ చేయడం నాకు ఇష్టం అండి, బట్ అది పొలిటికల్ ఎజెండాతో చేయడం అనేది నాకు అంత నాలెడ్జ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. సి politics అనేసరికి people will feel it's very easy to get in because I'm an actor, but to have the knowledge over the people's problems, that I need to study. నాకు ఆ చదువు లేకపోతే అది I will not be able to gain their confidence. So to gain their confidence I need to understand their problems. So I will not be getting into politics. Thank you. Hi sir. Hi Andy. What is the best moment or scene while you are acting with the Pawan Kalyan? The best moment was the first day of shoot. నేను షూట్ చేస్తున్నప్పుడు ఆయనకి కేక్ పెట్టాలి. సో ఐ హ్యాడ్ టు ఫీడ్ హిమ్ కేక్. సో షార్ట్ రెడీ అయిపోయింది. ఐ హ్యాడ్ స్పూన్ ఇచ్చారు, స్పూన్లో కేక్ ఉండింది, మొత్తం అంతా ప్రాపర్లీ సెట్. సో ఐ హ్యాడ్ టు జస్ట్ గో అండ్ గివ్ హిమ్ ద కేక్. సో ఫస్ట్ టేక్ అయిపోయింది, కట్ అని చెప్పారు. సెకండ్ టేక్ మళ్ళీ చెప్పారు, మళ్ళీ కట్ అని చెప్పారు. థర్డ్ టేక్ మళ్ళీ కట్ అని చెప్పారు. ఫోర్త్ టేక్ అలాగే వాట్ ఈస్ రాంగ్, కళ్యాణ్ గారు పిలిచారు, రే ఇట్రా అన్నారు. సో వెళ్ళి నువ్వేం చేస్తావు తెలుసా నీకు అన్నారు. నేనేం చేస్తాను, మీకు కేక్ పెట్టా అంతే కదండి అన్న. సో వన్స్ వి వెంట్ టు ద మానిటర్ అగైన్ అండ్ వి సా, అక్కడ కేక్ బాగానే ఉంది, చేయి బాగానే ఉంది, స్పూన్ బాగానే ఉంది, కేక్ మొత్తం వణుకుతుంది. నాకు అర్థం కాదు ఎందుకు వణుకుతుందని. బేసిక్లీ నా చేయి వణుకుతుంది. So that's one memorable moment for me because it was the first shot that I was supposed to do with Kalyan garu. So adi matram will be like a memorable moment for me. మనము ఇంతవరకు సముద్రకనిని ఒక యాక్టర్గానే చూసాము, లైక్ ఇన్ మెనీ ఆఫ్ ద మూవీస్. ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు కదా ఆయన, అంటే మీరు చేయడము. మీరు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు కదా, ఎలా అనిపించింది సముద్రకని గారితో వర్క్ చేయడం? సముద్రకని గారు మీ నాట్ యాక్టర్ అండి, ఫస్ట్ ఈస్ బేసిక్లీ ఏ డైరెక్టర్ ఫస్ట్. మీరు చిన్నప్పుడు పిన్ని అని చెప్పి ఒక సీరియల్ చూసారా? సో హీ డైరెక్టెడ్ పిన్ని అండ్ దెన్ హీ డైరెక్టెడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ శంభో శివశంభో రవితేజ గారితో. సో ఆ డైరెక్టర్ కాబట్టి హీ నోస్ హౌ టు డైరెక్ట్ అండి, కొత్త డైరెక్టర్ అయితే కాదు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సముద్రకని సార్. హలో అన్న, పవన్ కళ్యాణ్ గారితో మూవీ చూసాము, చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారితో, వరుణ్ తేజ్ గారితో, ఎనీ ఆఫ్ దెమ్ ఇన్ ది లైన్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్? సార్ ఇప్పుడే మాట్లాడినాం, చిరంజీవి గారితో ఇద్దరు వెళ్ళి అడుగుదామండి. సో బేసిక్లీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇట్ స్టార్ట్ ఆఫ్ ద కెరియర్ విత్ వెంకీ మామ కదా. సో నా చేత ఏముంది, మొత్తం వాళ్ళు తీసుకొస్తే మంచి కదా, మేము ఇద్దరం కలిసి చేస్తాం, మేము అందరం కలిసి చేస్తాం. యా వి ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్. హాయ్ తైష్.
హాయ్ హాయ్. Actually, if you want to remake the movie like Pawan Kalyan movie, which movie you interested to do with People Media Factory? సారీ అర్థం కాలేదు. మీరు రీమేక్ చేయాలంటే పవన్ కళ్యాణ్ మూవీ ఏ మూవీ రీమేక్ చేస్తారు విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ? నేనైతే ఏ మూవీ రీమేక్ చేయనండి, బికాస్ దానికంటూ ఒక స్పెషల్ బాడీ లాంగ్వేజ్ కావాలి. అండ్ ఆల్సో స్పెషల్గా కళ్యాణ్ గారి సినిమా రీమేక్ చేయాలంటే ఐ హ్యావ్ టు లివ్ అప్ టు దర్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్, which I think as a fan myself I can't do it. But if you force me, put a gun to my head and ask me, definitely I will say Toli Prema. ఇప్పుడు మీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా పంజాలో ఎలా ఉంటాడో అలా ఉన్నారు మీరు, మిమ్మల్ని చూస్తుంటే. నేనా? యా. నీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మా ఇంటి పేరు పంజా. హాయ్ సార్. హాయ్ అండి.